పిచ్చి నెమలి. పొగమంచు పర్వతాల మధ్య ఉన్న పచ్చని అడవిలో జంతువులు మరియు పక్షులతో కూడిన ప్రశాంతమైన సంఘం ఉంది. వారి గ్రామం యొక్క గుండె ఒక గొప్ప మర్రి చెట్టు. ఇక్కడ జంతువులు ప్రతి ఉదయం కథలు మరియు నవ్వులు పంచుకోవడానికి గుమిగూడాయి. వాటిలో మోతీ తన ప్రశాంత స్వభావానికి మరియు వివేకానికి ప్రసిద్ధి చెందిన తెలివైన ముసలిగాడిద. మోతీకి చాలామంది స్నేహితులు ఉన్నారు. పారో, మిమిక్రీలో నైపుణ్యం కలిగిన ఉల్లాసమైన చిలుక. గోలు, గింజలను అన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడే ఉడుత. మరియు చింటూ, ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉండే కొంటెకాకి. అడవిలో జీవితం సామరస్యంగా ఉంది. ప్రతి జీవి తమ వంతు పాత్ర పోషిస్తుంది. అయితే కొత్తవారి రాకతో ఇదంతా మారిపోయింది. అహంకార నెమలి. ఒక ఉదయం రవి అనే అద్భుతమైన నెమలి అడవిలో సంచరించింది. అతని ఈకలు సూర్యకాంతి క్రింద రత్నాలలా మెరుస్తున్నాయి మరియు అతని ఉనికి అందరినీ ఆకర్షించింది. కాని రవి అందం అతని అహంకారంతో సరిపోయింది. జంతువులు అతన్ని ఆప్యాయంగా పలకరించినప్పుడు రవి అతని ఛాతీ నిమురుతూ, నేను సాధారణ పక్షి కాదు. నా అందం ప్రశంసలకు అర్హమైనది, మీలాంటి సాధారణ జీవులతో సాధారణ సాంగత్యం కాదు. అతని మాటలకు మనసు గాయపడిన జంతువులు రవిని ఒంటరిగా వదిలేయాలని నిర్ణయించుకున్నాయి. అయినప్పటికీ మోతీ ఎప్పుడూ ఓపికగా నెమలిని గమనించి, బహుశా రవికి గర్వం ఒంటరితనం నుండి వచ్చిందేమో అని అనుకున్నాడు. నేను అతనిని తర్వాత చూస్తాను. తెలివిగల నక్క. కొన్ని రోజుల తర్వాత పేరు మోసిన నక్క కాలు అడవిలోకి ప్రవేశించింది. కాలు ఎప్పుడూ పన్నాగాలు పడుతూ ఉండేవాడు. ఒంటరిగా తిరుగుతున్న రవిని గుర్తించి తను ఆశగా తినాలని చూశాడు. అయ్యో, ఏం విందు ఇది! కాలు గొణిగింది. కాని నేరుగా దాడికి బదులు కాలు రవితో పరిచయం చేసుకున్నాడు. ఓహ్, అద్భుతమైన నెమలి! కాలు రెచ్చిపోయాడు. నీ అందం అసమానమైనది. ఇక్కడ సాధారణ జీవుల మధ్య మీ తేజస్సు ఎందుకు వృధా? నాతో రండి. నేను నిన్ను గొప్ప ప్రదేశానికి తీసుకెళ్తాను. అక్కడ మీరు రాజుగా పరిగణించబడతారు. కాలు మాటలకు మెచ్చిన రవి అంగీకరించాడు. అతను నక్కతో కలిసి అడవికి వెళ్ళాడు. రాబోయే ప్రమాదం గురించి తెలియదు. ఇంతలో ఇతర జంతువులు రవి లేకపోవడం గమనించి ఆందోళన చెందాయి. హెచ్చరిక. చింటూ అనే కాకి ఎత్తుకు ఎగిరి మొదటగా దీన్ని గమనించింది. రవిని చీకటి గుహ వైపు నడిపిస్తున్న కాలును గమనించాడు. చింటూ మర్రి చెట్టు దగ్గరకు తిరిగి వచ్చి, రవి కష్టాల్లో ఉన్నాడు అని మోతీకి తెలియజేశాడు. మోతీ వెంటనే చర్యకు దిగాడు. రవి వైఖరి మనకు నచ్చకపోవచ్చు, కాని అతను మనలో ఒకడు అని అతను చెప్పాడు. మేము అతనిని రక్షించాలి. జంతువులు కలిసి ర్యాలీ చేశాయి. కోతులను సేకరించడానికి పారో ఎగిరింది. కుందేళ్లను అప్రమత్తం చేయడానికి గోలు పరిగెత్తింది. మరియు చింటూ జింకలకు మరియు పక్షులకు ఈ విషయాన్ని తెలియచేశాడు. వెంటనే అటవీ సంఘం మొత్తం రక్షించడానికి సమావేశమవుతారు. రక్షించు పథకం. ప్రణాళికను వివరించేందుకు మోతీ అందరినీ మర్రి చెట్టు కిందకు చేర్చాడు. కాలు చాలా తెలివైనది. కాని మనం ఐక్యంగా ఉన్నాము. చింటూ మరియు పారో, మీరు పైన నుండి కాలు దృష్టి మళ్లిస్తారు. కోతులు అతని తప్పించుకునే మార్గాన్ని రాళ్లతో అడ్డుకుంటాయి. గోలు మరియు కుందేళ్లు, రవిని ఉచ్చు నుండి విడిపించడమే మీ పని. మనం కలిసి పనిచేసి రవిని క్షేమంగా విడిపిద్దాం. జంతువులు వేగంగా మరియు నిశ్శబ్దంగా కదిలాయి. గుహ దగ్గరికి రాగానే మసక వెలుతురులో పదునైన దంతాలు మెరుస్తున్న కాలు రవిని అడ్డంగా చూసింది. యుద్ధం. కాలు దూకబోతుండగా పారో మరియు చింటూ కిందకి దూసుకెళ్లారు. బిగ్గరగా అరుస్తూ, అతని తోకను అవి తాకుతాయి. కాలు నిరుత్సాహంగా మూలుగుతూ వారిని తరిమేయడానికి ప్రయత్నించాడు. కాని వారు చాలా వేగంగా ఉన్నారు. అదే సమయంలో కోతులు రాళ్లు విసరడం ప్రారంభించాయి. గుహ చుట్టూ అడ్డంకిని సృష్టించాయి. గుహలోపల గోలు, కుందేళ్లు రవిని బంధించడానికి కాలు వాడిన తీగలను నమిలాయి. ఇప్పుడు భయంతో వణికిపోతున్న నెమలి తన అహంకారపు మూర్ఖత్వాన్ని గ్రహించింది. దయచేసి నాకు సహాయం చేయండి అని వేడుకున్నాడు. చివరికి రవి విముక్తి పొంది గుహ నుండి బయటకు వచ్చాడు.
కాలు ప్రణాళిక విఫలమైనట్లు తెలిసి కాలు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కాని కోతుల రాతి అడ్డంకితో కాలు చిక్కుకున్నాడు. ఓడిపోయి అవమానానికి గురైన కాలు తిరిగి రాకుండా అడవి నుండి పారిపోయాడు. వినయంలో ఒక పాఠం. మర్రి చెట్టు దగ్గర తిరిగి రవి జంతువుల ముందు సిగ్గుతో తల వంచుకున్నాడు. నేను తెలివి తక్కువవాడిని, అతను ఒప్పుకున్నాడు. నా అహంకారం నాకు గుడ్డిది. నాకు అర్హత లేకపోయినా మీరందరూ నా ప్రాణాన్ని కాపాడారు. దయచేసి నన్ను క్షమించండి. మోతీ సున్నితంగా నవ్వుతూ ముందుకు సాగింది. రవి, ప్రతి ప్రాణికి విలువ ఉంటుంది. అవి ఎలా కనిపిస్తున్నాయో కాదు, అవి ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాయి. అందం క్షీణిస్తుంది, కాని దయ మరియు స్నేహం శాశ్వతంగా ఉంటుంది. జంతువులు రవిని తమ సంఘంలోకి స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశాయి. కాలక్రమేణా రవి నిజమైన స్నేహితుడని నిరూపించుకున్నాడు. అతను తన అందమైన ఈకలను, గూళ్లను అలంకరించడానికి ఉపయోగించాడు. ఆ రోజు నుండి అడవిలో రవి వినయానికి మరియు జట్టుకృషికి ప్రతీకగా మారాడు. పాఠం: నిజమైన బలం అందం లేదా అహంకారంలో కాదు, దయ మరియు ఐక్యతలో ఉంది. మనం కలిసి నిలబడి ఒకరికొకరు మద్దతుగా నిలిస్తే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించగలం. జంతువులు మరియు పక్షులు ఒకదానితో ఒకటి పనిచేస్తూ అడవి సామరస్యంగా అభివృద్ధి చెందింది. వారి నవ్వు చెట్ల గుండా ప్రతిధ్వనించింది. అందరూ కలిసి వారు బలంగా మరియు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు.